అమ్మ అబ్బాయి ఫోటో పంపితే కనీసం చూడట్లేదంట. ఏం చూడ్ను, నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదక్కా. అమ్మేమో అర్థం చేసుకోదు. నాకు తేడా కొడుతుంది. ఆర్ యు ఇన్ లవ్? అలాంటిదేం లేదు. ఏమో, ఆఫీస్లో ఎవరైనా ఉన్నారా? అయినా ఇప్పటివరకు ఒక్క అబ్బాయి కూడా నచ్చలేదా నీకు? లేదు. ఈరోజు ఆఫీస్లో ఒక అతన్ని చూశాను. అబ్బాయి బాగుంటాడు, కానీ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. అమ్మో, వాణ్ణి భరించలేం. ఆద్య, ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ లోనే జరగాలి. ఇట్స్ టూ లేట్, అర్థం చేసుకో. అబ్బా, ఆపుతావా? నేను మళ్ళీ చేస్తాను. బాయ్. ఈ టైంలో ఎవరొచ్చారు? రాజు, నువ్వేంటి ఈ టైంలో? మేడం, మీకోసం ఎవరో వచ్చారు, మిమ్మల్ని కనుక్కుని పంపిద్దామని. నా కోసం ఈ టైంలో వచ్చారా? అవును మేడం. ఎవరు? సరే పద. రండి మేడం. అతనే మేడం. హాయ్ మేడం. నువ్వు ఆర్య కదా? అవును మేడం, మార్నింగ్ మీ టీంలో ట్రైనీగా జాయిన్ అయ్యాగా. ఓకే, ఈ టైంలో ఏంటి? అంటే నేను ఈ సిటీకి కొత్త మేడం. జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాకే నా వ్యాలెట్ కూడా పోయింది. నాకు తెలిసిందల్లా మీరు ఒక్కరే మేడం, అందుకే మీ దగ్గరకు వచ్చాను. సో వాట్? ఒక్క వన్ డే మీ ఫ్లాట్లో ఉంటాను మేడం. ఆర్య, దట్స్ ఇంపాసిబుల్. ప్లీజ్ గో. అదేంటి మేడం, మార్నింగ్ మీరే చెప్పారుగా ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమని. అది వర్క్ లో అబ్బా, ఇలా కాదు. మేడం మేడం ప్లీజ్ మేడం, అలా చెప్పకండి మేడం. ఇంత నైట్ పూట నేను ఎక్కడికి వెళ్తాను మేడం? ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. పైగా ఈ సిటీలో నాకు మీరు తప్ప ఇంకెవరూ తెలీదు. ప్లీజ్ మేడం. సరే, తగలడు. థ్యాంక్స్ రాజు అన్నా. ఓకే అన్న, బాయ్, ఉంటాను. మేడం, ఐ నీడ్ ఏ స్మాల్ ఫేవర్. ఏంటి? అది నాకు పడుకునే ముందు పాలు తాగడం అలవాటు. సో ప్లీజ్. ఆర్య, ఇట్స్ మిడ్ నైట్ అండ్ ఇది మీ అత్తారిల్లు కాదు. నువ్వు అడిగినవన్నీ తీసుకొచ్చి ఇవ్వడానికి. నీకు షెల్టర్ ఇవ్వడమే ఎక్కువ. సారీ మేడం, నాకేం వద్దులేండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అదే నీవు అదే నేను
అదే నీవు అదే నేను మాటరాని మౌనమిది మౌన వినగానమిది. ఆర్య 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 అదేంటి సడన్ గా వాయిస్ మారిపోయింది? మేడం మీరా? అదేంటబ్బా సడన్ గా వాయిస్ మారిపోయింది అనుకున్నా. ఏం చేస్తున్నావు? నన్ను పడుకోనివ్వవా? ఏంటిది? మీరు వెళ్ళి పడుకోండి మేడం. నువ్వు సాంగ్స్ ప్లే చేస్తుంటే నేను ఎలా వెళ్ళి పడుకోవాలి? పాత సాంగ్స్ వింటే నాకు నిద్ర త్వరగా పడుతుంది మేడం, అందుకే. అలా అని అందరి నిద్ర చెడగొడతావా? ఇది నా ఫ్లాట్, నేను నీకు షెల్టర్ ఇచ్చాను. బిహేవ్ లైక్ దాట్, ఓకే? సారీ మేడం, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్ అండ్ డోంట్ డిస్టర్బ్ అగైన్. ఓకే మేడం. ఏ ఆర్య, నువ్వేంటి ఇక్కడ? అదేంటి మేడం అంత గట్టిగా అరిచారు? నువ్వేంటి నా బెడ్ మీద? అంటే నాకు సింగల్ గా పడుకోవాలంటే భయం మేడం, హాల్లో నిద్ర పట్టలేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. అయితే నా రూమ్ లోకి వచ్చేస్తావా? నా బెడ్ మీదకి వితౌట్ మై పర్మిషన్? సారీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆర్య, నీకు లాంగ్వేజెస్ ఏమొచ్చు? నాకు మదర్ టంగ్ తప్ప వేరేదేం రావు మేడం. ఏంటి కామెడీనా? లేదు మేడం, నిజమే. ఓయ్, నేను అడుగుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి. ఓ, వాటి గురించా? హా, అవే. ఏమొచ్చు? అన్నీ వచ్చు మేడం, కానీ ఇప్పుడేం గుర్తులేవు. అదేంటి, అన్నీ నేర్చుకున్నావుగా? కోడి బుర్రలో కొండనెలా పట్టిస్తాం మేడం? కొద్ది కొద్దిగా పిండి చేసి మింగేస్తా, మీరు ట్రైనింగ్ ఇస్తే. ఆర్య, ప్లీజ్ బీ సీరియస్. ఏంటి మేడం మీరు పొద్దున్నే ట్యూషన్ పిల్లడికి క్లాస్ చెప్తున్నట్టు? ఇప్పుడే కదా లేచారు, కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి. ఆర్య, నీకు లాంగ్వేజెస్ ఏమొచ్చో నాకు తెలీదు, కానీ కాఫీ పెట్టడం మాత్రం బాగా వచ్చు. నైస్ కాఫీ. థ్యాంక్ యూ మేడం. అవును, ఇంట్లో పాలు లేవు కదా, కాఫీ ఎలా పెట్టావు? అదేంటి మేడం, ఫ్లాట్కి పాల ప్యాకెట్స్ వస్తాయేమో కదా, డోర్ బయట ఉంది. ఫ్లాట్ దగ్గరకు వస్తాయా? ఎవరి ఫ్లాట్ దగ్గర? ఆపోజిట్ ఫ్లాట్ డోర్ బయట. ఆపోజిట్? ఏ, నీకు అసలు బుద్ధుందా? అసలు మేనస్ ఉందా? ఎవరేమనుకుంటారనేం లేదా నీకు? వాళ్ళు నేను తీసాననుకుంటారు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? మేడం మేడం, ఇప్పుడే నైస్ కాఫీ అని చెప్పారు, అప్పుడే ఎందుకు ఆ ఫీల్ని మిస్ అయిపోతారు? లైఫ్లో ఫీల్ అయ్యే విషయాన్ని త్వరగా లాస్ అయిపోకూడదు మేడం. నన్ను తర్వాత అయినా తిట్టొచ్చు, ముందు కాఫీ తాగండి. నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరని చెప్పమన్నారండి. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఇలా బతుకుతావురా? నిజం చెప్పేప్పుడే భయం.
సార్ మేడం అంతే. నేను కాదు మేడం, అల్లు అర్జున్. మీ యోగా ఆయనకు కూడా నచ్చినట్టుంది. ఏ మాట కా మాట, మీరు సూపర్ మేడం. మూస్తావా? పోనీలే పాపమని ఇంట్లో ఉండనిస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీ లిమిట్స్లో నువ్వుండు, నీకు నాకు మంచిది. అప్రిషియేట్ చేస్తే అరుస్తుందంటే మే అప్రిషియేషన్కి మీనింగ్ తెలియదు అనుకుంటా. ఆహా ఏమి రుచి అనరామై మరచి. సత్యబాబు, చెప్పండమ్మా. నువ్వు వంట చేస్తున్నావో పెంట చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. బాగానే చేస్తున్నాను కదమ్మా. బా చేస్తున్నావా? నేనేం వంట చేశావు? పప్పు చారమ్మా. పప్పు చారు. మరందులో పప్పెక్కడుందమ్మా? వేశానమ్మా. నీ మొహం వేశావు. పప్పు చేయడం కూడా సరిగ్గా రాదా? వాట్ హ్యాపెన్ మేడం? నువ్వు ప్రతిదానికి మధ్యలో వస్తుంటావేంటి? అంటే మీకేమైనా హెల్ప్ చేద్దామని. నువ్వు మధ్యలోకి రాకుండా ఉంటే అదే నాకు పెద్ద హెల్ప్. ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచైనా సరిగ్గా చెయ్యి. అలాగేనమ్మా. సతీ, మేడం మంచిదే అమ్మా, నువ్వేం పట్టించుకోకు. ఇంతకీ మీరెవరు సార్? నేను మేడం ఆఫీస్లో వర్క్ చేస్తుంటానన్నమాట. ఆవిడే మాకు ట్రైనింగ్ ఇస్తుంది. మంచిది సార్. ఏం మంచిదో ఏంటో. ఎంతైనా మీ అమ్మగారికి కొంచెం ఈగో ఎక్కువే అనుకుంటాను. ప్రతి దానికి అరుస్తారు. అరే, మన మనోభావాలు దెబ్బతినవా? మంచోళ్ళే షెల్టర్ ఇచ్చారు, అలా అని ప్రతిసారి షెల్టర్ ఇచ్చాను అని దుబ్బుతారేంట్రా? ఏం మాట్లాడవేంటి సతీ? ఓ, ఇప్పుడు ఎలాగో అలా మేనేజ్ చేయాలి. నువ్వేమన్నా చెప్పు సతీబాబు, మేడం గారు దేవత. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే అది మేడం గారి దయ వల్లే. ఆప్తావా నీ ఓవర్ యాక్షన్? మేడం మీరు ఇక్కడే ఉన్నారా? మీ గురించి చెప్తున్నాను మేడం, సతీబాబుకి. నేను విన్నాను. అంటే మీరు ఇక్కడే ఉన్నారని తెలియక. సారీ మేడం, నిజం మాట్లాడేశాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పాయసమే రెడీ ఆయను. ఏంటి సతీబాబు, ఏం చేస్తున్నావు? అమ్మగారు పాయసం చేయమంటే చేస్తున్నాను సార్. పాయసమా? నాకు పాయసం అంటే చాలా ఇష్టం. ఒకసారి టేస్ట్ చెప్పి. టేస్ట్ చేయండి సార్. నేను చేసిన పాయసం ఆ మాత్రం ఉంటుందిలే. సత్యబాబు, ఏంటి సార్, సాల్ట్ సరిపోలేదా? బాబు, పాయసంలో వేయాల్సింది సాల్ట్ కాదు, షుగరు. అవును కదా, మర్చిపోయాను సార్. సత్యబాబు, రెడీయా? సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్, నాకు అర్థం కావడం లేదు. తీసుకెళ్ళి ఇవ్వు, తెలుస్తుంది ఏం చేయాలో. సార్ 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 ప్లీజ్ సార్, ఏదో చేయండి సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆగు, పోయి సైడ్లో నిలబడు. సరే సార్, చేస్తాను ఏదో ఒకటి. ఇప్పుడు తీసుకెళ్ళి ఇవ్వు. సరే సార్. తీసుకోండి అమ్మా. బానే చేసావా? ఇది పాయసంలో లేదు కానీ పర్లేదు, బానే చేసావు ఈసారికి. అమ్మయ్యా.
మేడం సండే రోజు కూడా వర్క్ ఏంటి మేడం? హలో, నువ్వు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నావు. నీ వర్క్ నేర్చుకునే వరకు ఏ డే అయినా నువ్వు కమిట్మెంట్తోనే ఉండాలి. అండర్స్టాండ్? వర్క్ చేసుకో. నేను చూస్తానులేండి మేడం. పర్లేదు, నేను వెళ్ళి చూస్తాను. అయ్యో మేడం, ఏం కాదు, నేను చూస్తాను. నేను చూస్తానని చెప్పానా? పర్లేదు మేడం, నేను చూస్తానులేండి. ఓయ్, నేను చూస్తానని చెప్తున్నాను కదా.